అన్నదాత సుఖీభవ పథకం కింద విడుదలయ్యేటువంటి రెండో విడత 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత 2,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలు రైతులకు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు. సో వీటి కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మనకు ఒక 2 సార్లు వాయిదా అయితే పడ్డాయన్నమాట ఈ పథకాల కింద వచ్చేటువంటి నిధులు. అయితే ఎప్పుడు ఏ తేదీన రైతుల అకౌంట్లోకి ఈ పథకాల కింద డబ్బులు అనేటువంటివి జమ చేయబోతున్నారు, ఓకేనా? ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. అండ్ అలాగే కొంతమంది రైతులకు మాత్రము 10,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే విడుదల చేయబోతున్నారనమాట. అది ఏ రైతులకైతే విడుదల చేయబోతున్నారో ఈ వివరాల గురించి కూడా మీకు కొంచెం క్లియర్‌గా అయితే చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత 5,000 రూపాయలు అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత 2,000 రూపాయల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పథకాల కింద నిధులను ఇప్పటికే 2 సార్లు అయితే వాయిదా వేశారు. దీపావళి పండుగ కానుకగా అప్పటికే విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బట్ మనకు అప్పుడైతే విడుదల చేయలేదన్నమాట. ఏం చెప్పిందంటే దీపావళి పండుగకు ముందు అయినా సరే, దీపావళి పండుగకు తర్వాత అయినా సరే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే పీఎం కిసాన్ పథకం నిధులయ్యేటువంటి వాటిని ఆల్రెడీ ఒక 4 స్టేట్లలో విడుదల చేసేస్తున్నారనమాట. 21వ విడత కింద వచ్చేటువంటి 2,000 రూపాయలను. ఇక రిమైనింగ్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రిమైనింగ్ రాష్ట్రాల్లో దీపావళి పండుగ కానుకగా విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాని మనకు ఇంకా కన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే రాలేదు. అసలు దీపావళి పండుగ కూడా విడుదలైతే చేయలేదన్నమాట. అయితే ఎప్పుడు విడుదల చేస్తారు, ఓకేనా? మీకు దీని మీద అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అసలు ఈ నవంబర్ నెలలో విడుదల చేస్తారా లేదా, ఇన్ కేస్ చేసినట్లయితే ఎప్పుడు విడుదల చేస్తారు ఆ వివరాల గురించి. సో మీరు ముఖ్యంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే పీఎం కిసాన్ పథకం కింద నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా నిధులను విడుదల చేస్తారనమాట. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి నిధులు ఏ డేట్ని అయితే రిలీజ్ చేస్తారో సో దీంతో కూడా కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కూడా కలిపి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కూడా జమ చేసేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఒక ముఖ్యమైన సమాచారం అయితే తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయని తెలుసుకుంటే చాలు. సో అప్పుడే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులు కూడా విడుదలైపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు దీన్నైతే అబ్జర్వ్ చేయాలి. కాబట్టి పీఎం కిసాన్ నిధులను యాక్చువల్గా వచ్చేసి ఈ నెల 6వ తారీఖున బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలైతే ఉండబోతున్నాయన్నమాట. సో వీటికంటే ముందుగానే ప్రజలకు ఈ యొక్క పీఎం కిసాన్ 21వ విడత నిధులను అందజేయాలని నరేంద్ర మోడీ గారు అయితే చెప్తూ ఉన్నారు. బట్ అప్పుడు కూడా మనకు కన్ఫర్మ్గా అయితే చెప్పలేదు, ఓకేనా? జస్ట్ ఒక ప్రపోజల్ అయితే రిలీజ్ చేశారు అంతే. ఈ బీహార్ ఎన్నికలు లోపల విడుదల చేయాలి అని. అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల. ఎందుకంటే 6వ తారీఖున మనకు ఎన్నికలు అనేటువంటివి అయితే జరగబోతున్నాయి అన్నమాట. సో ఇది మనకు దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తారు కాబట్టి అర్హులందరికీ. అందువల్ల ఇక రిమైనింగ్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ స్టేట్లు మొత్తం కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇదివరకు మనకి ఎవరెవరికి రిలీజ్ చేశారు అంటే ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా కొంచెము ఆర్థిక సహాయం కోసము ఈ పథకం నిధులైనటువంటి ముందస్తుగా వాళ్ళకైతే జమ చేసేసారు. కాబట్టి రిమైనింగ్ స్టేట్లు మనకందరికీ కూడా ఇక ఈ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల విడుదల చేసేస్తారు. బట్ నేను కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఈ మధ్య లోపల ఇన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చిన వెంటనే. కన్ఫామ్గా కానీ నేనైతే చెప్పడం లేదు, ఓకేనా? ఈ లోపల మీరు ఈ పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ పెండింగ్లో పెట్టుకొని ఉన్నట్లయితే తప్పకుండా ఈకేవైసీ అయితే పూర్తి చేసి పెట్టుకోండి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. అక్కడ కూడా నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఈకేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలి, అసలు ఈకేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా, పెండింగ్లో ఉందా అని ఎలా చెక్ చేసుకోవాలి, ఓవరాలన్నింటి గురించి కూడా మీకు కావాలి అనుకుంటే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను నేను, ఓకేనా? సో కాబట్టి మీరు ఈ 21వ విడత నిధులకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్ పెట్టుకున్నట్లయితే క్లియర్ చేసి పెట్టుకోండి ఈ లోపల,
తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలియచేయండి అందరికీ కూడా. నేను కూడా ఈ పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఈ పీఎం కిసాన్ నిధులు విడుదలైన వెంటనే మనకు ఆ రోజే అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా వచ్చేటువంటి రూ. 5,000 రెండో విడత రూ. 5,000 విడుదలైపోతాయన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే చాలామంది కూడా తొలి విడతలో ఈ పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి నిధులు జమ కాలేదన్నమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రూ. 5,000 చాలామందికి కూడా జమ కాలేదు తొలి విడతలో. పెండింగ్‌లోనే ఉన్నాయని అంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళు మళ్ళా కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా పడలేదని అంటూ ఉన్నారు. వెయిట్ చేయండి. మీకు ఈ రెండో విడత విడుదల చేసేటప్పుడైనా సరే వాటితో కలిపి విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? ఖచ్చితంగా మీ డబ్బులైతే పడతాయి. మీకు ఎక్కడికి కూడా పోవన్నమాట. అయితే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్‌కి అన్నీ కూడా ప్రాపర్‌గా లింక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? లింక్ చేసి పెట్టుకోండి అంటే ఏంటి అంటే ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి. అండ్ అలాగే బ్యాంకుకి దాని తర్వాత ఆధార్ నంబర్‌కి లింక్ ఉందా లేదా చూసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు డీబీటీ విధానంలో జమ చేస్తారు కాబట్టి బ్యాంకు నంబర్ అయితే ఎంటర్ చేసి విడుదల చేయరనమాట. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసేసి విడుదల చేసేస్తారనమాట. ఆ ఆధార్ నంబర్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి మీకు నగదైతే పడిపోతాయి. కాబట్టి బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌కు లింక్ అయితే చేసి పెట్టుకోండి. ముఖ్యంగా వచ్చేసి ఎన్‌పిసిఐ లింక్ అండి. ఈ ఎన్‌పిసిఐ లింక్ మీ మొబైల్ ఫోన్‌లోనే మీ అంతట మీరే చేసుకోవచ్చు. లింక్ అయ్యిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను సెపరేట్‌గా ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి కూడా చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకేనా? కాబట్టి ఇప్పటి వరకు మీకు డబ్బులు ఎటువంటిది పడకపోయినట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులు ఒకసారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని గ్రీవెన్స్ అయితే పెట్టుకొని వెయిట్ చేయండి. ఖచ్చితంగా పడతాయి. అండ్ అలాగే ఇప్పుడు విడుదల కాబోయేటువంటి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అండ్ అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత నిధులు విడుదల కావాలన్నా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా పెట్టుకోండి. ఓకేనా? ఫైనల్‌గా వచ్చేసి ఇదండి సమాచారం. మీకు ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇకపోతే కొంతమంది రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 10,000 డైరెక్ట్‌గా అయితే విడుదల చేయబోతున్నారనమాట వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లకి. ఎవరికి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలుదారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 10,000 ఒకేసారి అయితే విడుదల చేస్తారనమాట. 2 విడతల వారీగా. వాళ్ళకి 2 విడతలు రావాలి కాబట్టి. ఓకేనా? ఈ 2 విడతలు వాళ్ళకైతే విడుదలవ్వబోతున్నాయి. అది కూడా ఎప్పుడు అనే విషయం గురించి నేను ముందు అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను. వాటికన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుంది ప్రభుత్వం. ఓకేనా? ఒక ఇష్టమైనటువంటి గుర్తింపు కార్డు అందజేసి వీళ్ళందరికీ కూడా అందజేయాలని చూస్తూ ఉంది. బట్ నేను ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఛానల్ అయితే రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గాయ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.